ఈవేళ క్రైస్తవ సంఘం కూడా ఎలా ఉంది అంటే, అవడానికి సంఘమే కానీ సంఘములో వధువు సంఘము ఎంతగా ఉన్నది, ఎంతుంది? వధువు యొక్క రూపం, వరుని రూపము, వరుని స్మరణ, వరుని కొరకు సిద్ధపాటు, వరుడైన యేసుక్రీస్తు ప్రభు వారి ప్రేమ అందరిలో పరిపూర్ణమవుతుందమ్మా. ఎంతమందిలో ఆయన ప్రేమ పరిపూర్ణంగా ఉంది. యేసు ప్రభు వారు సగం సగం ఎప్పుడు కోరుకోరండి. ఏదైనా సరే సంపూర్ణము కావాలి. విశ్వాసములో సంపూర్ణత ఉండాలి, నమ్మకములో సంపూర్ణత ఉండాలి, ప్రేమలో సంపూర్ణత ఉండాలి. సగం ప్రేమ కాదు. సగం ప్రేమ చూపిస్తే ఆయన యేసయ్య ఆయన సంఘం మీద, ఆయన పిల్లల మీద సగం ప్రేమ చూపించలేదు. సగం ప్రేమ చూపించేవాడైతే ఆఖరి వరకు తన రక్తమును కార్చి ఆయన ప్రాణాన్ని పెట్టడు. ఆయన సంపూర్ణమైన ప్రేమ మనకు దయచేస్తాడు. కనుక మనం కూడా అనట సంపూర్ణులము కావాలని ఆయన ప్రేమ, ఆయన కోరిక, ఆయన ఆశ. అందుకే నీ పూర్ణ హృదయముతో నీ దేవుని ప్రేమించాలని యేసయ్య ఓసారి తన దగ్గరకు వచ్చిన యవనస్తునితో చెప్పారు. నీ పూర్ణ హృదయము, ముందే చెప్పాను కదా నేను, సగం నా భర్తకి, సగం నా పిల్లలకి, మిగిలిన సగం యేసయ్యకి అనకూడదంట. అయ్యో అదేంటండి, యేసయ్యకి అలా ఉందా అనుకుంటే, అవును, మళ్ళీ కలుగు చేసిన దేవుడు ఆయనే కనుక. మనల్ని కలుగు చేసింది ఈవేళ మనం పొందుకున్న భర్తలు కాదు, బిడ్డలు కాదు, భార్యలు కాదు. ఈవేళ మనల్ని కలుగు చేసిన వాడు మన తండ్రి, సృష్టికర్త, రక్షణకర్త, రక్షించడానికి వచ్చి రక్తము కార్చినవాడు, మనకి రూపాన్ని ఇచ్చినవాడు. ఈవేళ ఎంత గొప్పవాడు. అందుకే మనమంటే అంత ప్రేమ. ఏ తల్లిదండ్రులైనా అనుకుంటారు, నా పిల్లలు నన్ను పూర్తిగా ప్రేమించాలని. తల్లి అనుకుంటుంది, నా కుమారుడు కుమార్తె నన్ను పూర్తిగా ప్రేమించాలనుకుంటుంది. భార్య అనుకుంటుంది, నా భర్త నన్ను పూర్తిగా ప్రేమించాలనుకుంటుంది. ప్రియమైన వారులారా, ఎవరైనా సరే ప్రేమ విషయములో అంతగా కోరుకుంటే, ఈవేళ నిన్ను నన్ను భూలోకానికి పంపించి ఆయన ఆయుష్కాలం ఇస్తూ, మన ఆయుష్కాలాన్ని పొడిగిస్తూ, ఆయన రాకడ సమీపమై ఉండగా నశించిపోతామేమో. సగం భక్తితో, సగం ప్రేమతో, సగం సద్భక్తితో, సగం లోబడి ఉండడంతో, సగమే మనము అంతా సగం సగం కలిగి ఉంటే ఆయన అనుకుంటున్నాడు నిత్య నరకానికి వెళ్ళిపోతారని ఆలస్యం చేస్తూ ఉన్నాడు. అందుకే ఆలస్యం చేస్తూ ఉన్నాడు. నేను ఇంకా వస్తాను, త్వరగా సిద్ధపడండి అని ప్రభు చెప్తా ఉన్నారు. ప్రియ దేవుని పిల్లారా, ప్రభువు ఇచ్చిన సమయం, ప్రభువు ఇచ్చిన తరుణం. అందుకే ఈ తరుణమును మనము సద్వినియోగం చేసుకోండి.